రేపే కృష్ణ అంగారక చతుర్థి. ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తలస్నానం చేసి స్వామివారికి పూజ చేసుకుంటే మంచిది. పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. లేదంటే పూజా మందిరంలో చక్కగా దేవుళ్ళందరికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించి దీపారాధన చేసుకోండి. స్వామివారి దగ్గర స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు పెట్టినా చాలా మంచిది. లేదంటే బెల్లం ముక్కనైనా పెట్టచ్చు, అట్టిపళ్ళైనా ప్రసాదంగా పెట్టచ్చు. ఓం గం గణపతి అయిన మహా అనుకుంటూ స్వామివారి దగ్గర గరికను సమర్పించండి. చాలా చాలా మంచిది. వినాయక స్వామికి అభిషేకం కూడా చేయొచ్చు. పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో, గంధం నీళ్ళతో కూడా అభిషేకం చేయొచ్చు. లేదంటే ఆవు పాలతో, తేనెతో, పంచదారతో కూడా అభిషేకం చేయొచ్చు. స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. స్వామివారి దగ్గర తప్పకుండా గరిక మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే వినాయక స్వామికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణ అంగారక చతుర్థి అంటే చాలా మంచి రోజు అండి. స్వామివారికి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.